కర్ణాటకలో ఓ వివాహిత భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయడంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆమె వాదన సరికాదని ఈ కేసును రద్దు చేయాలంటూ హైకోర్టులో సదరు మహిళ భర్త కూడా పిటిషన్ వేయగా అసలు విషయం తెలిసి న్యాయమూర్తి విస్తుపోయారు. కర్ణాటకకు చెందిన దంపతులకు 6 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 6 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్న ఈ జంట గతేడాది భారత్కు తిరిగి వచ్చారు. ఇటీవలే ఓ బిడ్డకు తన భార్య జన్మనిచ్చింది. అయితే ఆమె ఆరోగ్యం దృష్ట్యా బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినొద్దని, మంచి ఆహారం తీసుకోవాలని సదరు భర్త సూచించారు. కానీ ఇది ఆమెకు నచ్చలేదు. తనను మాంసాహారానికి దూరంగా ఉండమంటున్నాడని, ఏం తినాలో వద్దో ఆయనే చెబుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధితుడు, అతడి తల్లిదండ్రులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 498A కింద గృహహింస కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించి తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాడు. అతడి పిటిషన్పై జస్టిస్ నాగప్రసన్న విచారణ చేపట్టారు. ఆమె ఆరోపణలు సహేతుకంగా లేకపోవడంతో బాధితుడికి ఊరట కల్పించారు. ఈ కేసులో భర్తకు వ్యతిరేకంగా ఏదైనా విచారణను అనుమతించటం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సంబంధిత సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి అనుమతి ఇవ్వలేదన్న భార్య ఆరోపణలు సమంజసం కాదని పేర్కొంది. అందువల్ల భర్తపై అన్ని విచారణలను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు తన క్లయింట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, భార్య ఫిర్యాదు మేరకు న్యాయస్థానం అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినందున అతను తిరిగి పనికి వెళ్లలేకపోతున్నాడని బాధితుడి తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే కేసు విచారణలో భాగంగా అధికారులకు సహకరిస్తానని బాధితుడి అంగీకారంతో ఉద్యోగ పని మీద అమెరికా వెళ్లేందుకు కూడా అతనికి న్యాయస్థానం అనుమతించింది.